అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. ఇరాన్పై అమెరికా మరో విడత వైమానిక దాడులు చేపట్టగా శాంతి చర్చలకు టెహ్రాన్ ముందుకు రాకపోతే వచ్చే వారం నుంచి దాడులను మరింత ఉధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. హర్ముజ్ జలసంధి కేంద్రంగా జరుగుతున్న తాజా పరిణామాలు ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇరాన్పై అమెరికా మరోసారి దాడులు నిర్వహించింది. యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం హర్ముజ్ జలసంధి పరిసరాలు, ఇరాన్ తీర ప్రాంతాల్లోని కీలక సైనిక స్థావరాలు, తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై డ్రోన్లు, ఖచ్చితత్వ ఆయుధాలతో దాడులు చేపట్టింది. గ్రేటర్ తుమ్ ద్వీపం, చాబహార్ వంటి తీర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలే టార్గెట్గా బాంబు దాడులు చేసింది. ఇటీవలి రోజుల్లో ఎక్కువగా రాత్రి వేళల్లో దాడులు చేసిన అమెరికా ఈసారి పగటిపూటే ఆపరేషన్ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు జరపకుండా ఆ దేశ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కు ఎలాంటి గడువు విధించడం తనకు ఇష్టం లేదని చెబుతూనే అక్కడి నాయకత్వానికి పరిస్థితి పూర్తిగా తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చలకు ముందుకు రాకపోతే రాబోయే రోజుల్లో దాడులు మరింత తీవ్రమవుతాయని, అవసరమైతే కీలక మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. పవర్ ప్లాంట్లు, వంతెనలను ధ్వంసం చేయబోతున్నామని చెప్పారు. వచ్చే వారం పరిస్థితి మరింత భీకరంగా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా దాడులకు ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసినట్లు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ప్రకటించింది. ప్రాంతీయ ఉద్రిక్తతలకు పూర్తి బాధ్యత అమెరికాదేనని ఆరోపించింది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం. ఇక్కడ ఉద్రిక్తతలు పెరగటం వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ దేశాలు మాత్రం ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని పిలుపునిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ దిశగా వెళ్తాయన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.